విశాఖ కేంద్రంగా ఏర్పాటైనటువంటి ప్రత్యేక రైల్వే జోన్కి కేంద్ర ప్రభుత్వం జీఎంని ఏర్పాటు చేయడం జరిగింది. దక్షిణ కోస్తా రైల్వే జోన్కి సందీప్ మాథూర్ని జనరల్ మేనేజర్గా నియమించడం జరిగింది. దీంతో ఇక్కడ ఓ పక్క కార్యాలయం పనులు వేగంగా జరుగుతున్నాయి. అదే మరో పక్క కేంద్రం కూడా జనరల్ మేనేజర్ నియమించడంతో ఇంకా పూర్తిస్థాయి కార్యకలాపాలు ఒకటి ప్రారంభించడం ఒకటే ఇంకా ఆలస్యం. భవనం కానీ ఒక పూర్తిగా స్థాయిలో కానీ రెడీ అయిపోతే మాత్రం ఇక్కడ కార్యకలాపాలు అన్నీ కూడా ఊపందుకోబోతున్నాయి. ఈ యొక్క భవనానికి ఏదైతే కార్యాలయం ఉందో, ఏదైతే దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యాలయం కోసం చెప్పి ప్రత్యేకంగా రోడ్డు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ముడసల్లో దాటిన తర్వాత మన సెంట్రల్ జైలు ప్రాంతంలో ఉన్నటువంటి ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రదేశానికి వెళ్ళేందుకు దాదాపుగా ప్రత్యేకించి ఒక రోడ్డు కూడా వేస్తున్నారు, డబల్ రోడ్ని. ఎందుకంటే ఇప్పటివరకును ముడసల్లో పక్క నుంచి ఈ యొక్క రైల్వే జోన్ కార్యాలయానికి రావాలంటే మార్గం ఉండేది. అలా కాకుండా నేరుగా బీఆర్టీఎస్ రోడ్డుకి వెళ్ళేందుకు ప్రత్యేకమైన రోడ్డు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ రోడ్డు కనుక పూర్తయిపోతే కేవలం 200-300 మీటర్ల దూరంలోనే కార్యాలయం కూడా నిర్మాణం అవుతుంది. కాబట్టి డైరెక్ట్గా వాళ్ళ కార్యకలాపాల కోసం నేరుగా ఇక్కడికి వెళ్ళిపోవచ్చు. చుట్టూ ముడసల్లో అంతా తిరిగి రావాల్సిన అవసరం లేదు. ఏదైతే భవనం కూడా పూర్తయిపోతుంది, దాదాపుగా ఒక 2 ఏళ్ళలో కూడా ఈ భవనం కూడా పూర్తి అయిపోతుంది. మొత్తం కూడా యథావిధిగా కార్యకలాపాలు ప్రారంభమైతే మాత్రం ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల కోరిక మాత్రం నెరవేరినట్టు భావించవచ్చు. అనేక దశాబ్దాలుగా ఉత్తరాంధ్ర ప్రజలు పోరాడి సాధించుకున్నది విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్. దీని ఇప్పుడు దక్షిణ కోస్తా రైల్వే జోన్గా నామకరణం చేసి దీనికి విధి విధానాలు కూడా రూపొందించడం జరిగింది. ఇప్పుడైతే కార్యకలాపాలు ఎట్టకేలకు ఇప్పుడు ప్రారంభం కాబోతున్నాయి. ప్రస్తుతం విశాఖ నగరంలోని జీవీఎంసీ ఏదైతే కేటాయించిన స్థలం ఏదైతే ఉందో ప్రత్యేక రైల్వే జోన్ కార్యాలయం కోసం అని చెప్పి మనం ఇప్పుడు ఆ ప్రదేశం దగ్గర ఉన్నాం. ఇది ముడసల్లో ప్రాంతం వద్ద ఉంది. 52 ఎకరాలు దీనికి కేటాయించడం జరిగింది. ఈ 52 ఎకరాల్లోని ప్రత్యేక రైల్వే జోన్ కార్యాలయం నిర్మించబోతున్నారు. ఇప్పుడు ఆ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఇదంతా ఈ ప్రదేశం మొత్తం కూడా కార్యాలయం భవనం నిర్మించేందుకు ఏర్పాటు చేసినటువంటి ప్రదేశం. ఈ ప్రదేశంలో ఇప్పుడు ప్రస్తుతం సెల్లార్ పాయింట్లు ఇప్పుడు తవ్వుతున్నారు. ఇదే ప్రాంతంలోని దాదాపుగా 11 అంతస్తులు రైల్వే కార్యాలయం నిర్మాణం కాబోతుంది. ఈ 11 అంతస్తుల్లోని 9 అంతస్తుల్లో కార్యాలయ నిర్వహణ అంతా ఉండబోతుంది. పై మిగతా 2 కూడా మిగతా వివిధ కార్యక్రమాలకు ఉపయోగిస్తారు. అదేవిధంగా ఇది ఒక సెల్లార్ మొత్తం 2 బేస్మెంట్లు ఉండబోతున్నాయి. పార్కింగ్కి కోసం అని చెప్పి 2 బేస్మెంట్లు నిర్మించబోతున్నారు. మొత్తం ఈ ప్రదేశం అంతా కూడా 52 ఎకరాల్లోని పచ్చటి చెట్ల మధ్య కొండల మధ్య ఈ యొక్క ప్రదేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. రైల్వే జోన్ కోసం అని చెప్పి గత ప్రభుత్వ హయాంలో దీని ఇక్కడ స్థలం కేటాయించడం జరిగింది. అయితే అప్పట్లో పనులు ఏమీ కూడా మొదలు కాలేదు. ఎట్టకేలకు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పనులన్నీ కూడా ప్రారంభమయ్యాయి. మొత్తం ఈ యొక్క 11 అంతస్తుల కూడా కార్యాలయం నిర్మాణం కోసం అని చెప్పేసి దాదాపుగా 172 కోట్ల రూపాయలు ఒక్క వ్యయం అవుతుందని చెప్పి ఒక అంచనా వేశారు. అదేవిధంగా దాదాపుగా 36 నెలల్లో పూర్తి చేయాలని కూడా ఒక టార్గెట్ కూడా నిర్ణయించడం జరిగింది. అయితే ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో వాళ్ళు అయితే ఇప్పటికే 28 నెలల్లో దీన్ని పూర్తి చేసి అందిస్తామని చెప్పేసి కూడా చెప్పడం కూడా జరిగింది. దీనికోసం సర్వేగంగా రాత్రి పగలు కూడా ఇక్కడ పనులు నిర్వహిస్తూనే ఉన్నారు. ఇక్కడ మనం చూడొచ్చు ఈ యొక్క కార్యక్రమాలు ఏదైతే నిర్మాణ పనులు ఏవి కూడా ఆలస్యం కాకూడదని చెప్పేసి ఈ ఇసుక లోటు రాకూడదని చెప్పేసి ఇసుక మొత్తం కూడా తీసుకొచ్చి ఇక్కడ డంప్ చేస్తున్నారు. ఎటువంటి ఇబ్బంది కలగకుండా అందుబాటులో అంతా మెటీరియల్ అంతా కూడా రెడీ చేశారు. అలాగే ఇక్కడ పనిచేసే సిబ్బంది కోసం అని చెప్పేసి ప్రత్యేకంగా వాళ్ళకి గదులు కూడా ఇక్కడ కేటాయించడం జరిగింది. వాళ్ళు మళ్ళీ ఇంకెక్కడి నుంచి మరి వేరే చోటుకి వెళ్ళడం, మళ్ళీ తిరిగి రావడం ఇలాంటివి ఏమీ కాకుండా వేరే ఎక్కడెక్కడో రాష్ట్రాల నుంచి వచ్చి వీళ్ళు పనిచేస్తున్నారు. వీళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా గదులు ఏర్పాటు చేశారు. వీళ్ళు ఇక్కడి నుంచి మళ్ళీ బయటికి వెళ్ళకంటే ఇక్కడే వండుకొని ఇక్కడే పనిచేసే విధంగా మొత్తం ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు కావాల్సిన మెటీరియల్ కూడా అందుబాటులో ఉంచుతున్నారు. ఇది కాంట్రాక్టర్లు కూడా ఎక్కడ కూడా పని ఆక్కుంటానా దాదాపు రాత్రి పగలో కూడా పనిని కొనసాగిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం ఇప్పుడు బేస్మెంట్ తవ్వే పనిలో ఉన్నారు. దాదాపుగా 30 అడుగుల వరకు కూడా ఇక్కడ బేస్మెంట్ తవ్వబోతున్నారు. ఇది కానీ తయారైతే 2 బేస్మెంట్లు వస్తాయి. దానిపైన 11 అంతస్తులు రైల్వే జోన్ కార్యాలయం రాబోతుంది. మొత్తానికి ఇన్ని సంవత్సరాల తర్వాత విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు అవుతున్నందుకు ఇక్కడ ప్రజలంతా కూడా ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.